నా బాధను మీతో పంచుకోవడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. 3 సంవత్సరాలుగా ఒకతన్ని ప్రేమించాను. ఇద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అతన్ని నేను ఎంతో ప్రేమించాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. అబద్ధాల ప్రపంచంలో నన్ను ఉంచాడు. అతని స్నేహితుల ద్వారా అతను ఎంత మోసగాడో తెలిసింది. అతని ముఖం చూడకూడదు అనుకున్నాను. మనిద్దరికీ జోడు కుదరదు అని నెల క్రితం చెప్పాను. ఇప్పుడు జరిగిన దానికి సారీ చెబుతూ మరలా దగ్గరవ్వాలని చూస్తున్నాడు. అతని ఆలోచనల నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను. ఈరోజు చాలా గట్టిగా ఏడ్చాను. అతను కూడా నాలా ఏడిస్తే బావుండు అనిపిస్తోంది. అతన్ని మర్చిపోవాలంటే నేనేం చేయాలి? మీరు 3 ఏళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నానని చెప్పారు. అలాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు బాగా అలవాటు పడ్డారు. అంటే అతన్ని మీ జీవితంలో ఒక భాగంగా మీరు స్వీకరించడానికి ఆ ఆలోచనలకి మీరు అలవాటు పడ్డారు. అలవాటు పడ్డం అంటే ఇక్కడ ఆలోచనలకు అలవాటు పడ్డారు. అతను మీ జీవితంలో ఒక భాగం అని అనుకోవడానికి మీరు అలవాటు పడ్డారు. ఉన్నట్టుండి అతని గురించి కొన్ని విషయాలు అతని స్నేహితుల ద్వారా మీకు తెలిసినాయి. అసలు ఏ బంధానికైనా నమ్మకమే కదా పునాది. అలాంటప్పుడు ఆ నమ్మకమే బీటలు వారితే మరి ఎవరికైనా ఇలాగే ఉంటుంది, బాధగానే ఉంటుంది. అది సహజమైనటువంటి పరిణామం. అయితే స్నేహితులు చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, అతను మీకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడనేది మీరు కనుక్కున్నారా? ఇప్పుడు మీరు తనకి ప్రాముఖ్యత ఇవ్వడానికో, ప్రాధాన్యత ఇవ్వడానికో, లేదా మీ దృష్టిలో తను ఉత్తమోత్తముడిగా కనిపించడానికో, లేదా మీ దృష్టిలో చాలా అధికమైన ప్రాధాన్యం ఇచ్చేట్టుగా చూసుకోవడానికో అతను అబద్ధాలు చెప్పుంటే, అతని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది అబద్ధాలు కాదు, నిజాలతోనే అతన్ని మీరు స్వీకరించగలరు అనేది మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. అది అతనితో కనుక జీవితాన్ని కంటిన్యూ చేయాలి, అతనితోనే జీవితం అని మీరు అనుకునేట్టయితే ముందుగా అతను అబద్ధాలు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అతను చెప్పిన అబద్ధాల గురించి స్నేహితులు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజాలో మీ పద్ధతిలో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అవి నిజమా అని అతన్ని అడిగారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అడిగుంటే దానికైనా నిజం చెప్పాడా లేదా అతను? అయితే మీరు ఇంకొకటి ప్రస్తావించారు. మీరేం రాశారంటే, ఇంకా మనకి జోడు కుదరదు అని తెగేసి చెప్పాను, అతనేమో సారీ చెప్పాడు అని చెప్తున్నారు. దేనికి సారీ చెప్పాడు? ఏ విషయానికని సారీ చెప్పాడు అతను? అంటే తను చెప్పిన అబద్ధాలు అని మీకు తెలిసాయి అని చెప్పి వాటికి ఏమన్నా వివరణ ఇచ్చాడా? ఎందుకు చెప్పాడనేది చెప్పాడా? లేదా నువ్వు అబద్ధాలు చెప్పావు కాబట్టి మనకి జోడు కుదరదు అనేది మీరు చెప్పారా లేదా? ఈ విషయంలో మాత్రం మీ ఉత్తరంలో స్పష్టత లేదమ్మా. కాకపోతే మీరు అన్నారు, నేను గట్టిగా ఏడుస్తున్నాను, అతను కూడా గట్టిగా ఏడిస్తే బాగుండని అనుకుంటున్నానంటే మీరు మీ మనసులో ఉన్న వేదనని మీరు వ్యక్తీకరించే తీరది. అతనికి మీకున్న వేదన ఉందా లేదా అనేది మనకు తెలియదు. అబద్ధాల ద్వారా ఒక కొత్త ప్రపంచం సృష్టించి అదే నిజమని నమ్మించి ఎంతకాలం అతను సాగదీయాలనుకున్నాడు రిలేషన్షిప్ని? ఒకవేళ కనుక అతను అబద్ధాలు చెప్పిన మాట వాస్తవమే అయితే, అలాంటప్పుడు ఆ సృష్టించిన అబద్ధపు ప్రపంచంలో ఎంతకాలం ఎవరు నిలబడగలరు అనుకుంటారు? అది అవాస్తవికత. అతనికి తర్కబద్ధమైన ఆలోచన లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. కానీ దానికంటే ముందు అసలు అతను చెప్పిన అబద్ధాలన్నీ అవి అబద్ధాలా కాదా అనేది ఫస్ట్ స్పష్టం చేసుకోండి. తొందరపడి దేని గురించి ఒక నిర్ణయానికి రావద్దు. ఇతను చెడ్డవాడనో అబద్ధాల కోరనో ఒక నిర్ణయానికి రాకండి. కాదు ఇతను అబద్ధాలు చెప్పినా చాలా మంచివాడు అని కాదు, నిజమేంటనేది ముందు తెలుసుకోండి. ఏదైనా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేనటువంటి రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా ఒడిదుడుకులతోనే ఉంటుంది. ఇవాళ నేను బాగానే ఉంటాను నీతోటి, నేను చెప్పి ఇంకొకసారి అబద్ధం చెప్పను అని చెప్పి మళ్ళీ అది ఒక బలహీనత అయితే అతనికి అది కూడా ఒక అలవాటైతే, ఇంకా దూరం వెళ్ళాలంటే అది కూడా ఒక వ్యసనం లాంటిదైతే అతను అబద్ధాలు చెప్పడు అని మీకు గ్యారంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఆ అష్యూరెన్స్ ఎవరు ఇవ్వగలుగుతారు? కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ఇన్నాళ్ల బట్టి ఆలోచనల్లో ఒకటి అన్న ఆలోచనలు మీకు అలవాటయ్యాయి కాబట్టి, అతన్ని మనసుకి చాలా దగ్గరగా మీరు తెచ్చుకున్నారు కాబట్టి దూరం చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కానీ జీవితాంతం భరించాల్సినటువంటి భవిష్యత్తుని గురించి ఆలోచించండి. 5 years from now, 10 years from now అట్లా ఆలోచించండి. ఇతను అబద్ధాలు మానేస్తే నిజంగా మానగలడా? మానేస్తే ఇతనితో జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ మానకపోతే అతన్ని ఇష్టపడుతున్నాను కాబట్టి, ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అని మీరు అనుకుంటే అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? అతను అబద్ధాలతో సహా అతన్ని స్వీకరించగలరా? అతను మీకు తోడుగా నీడగా నిలబడగలడా? నిజం అనేది చాలా నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా బయటికి రాక మానదు. అబద్ధాలతో ఎవరైనా ఎంతకాలం వెళ్ళదీయగలరు? కాబట్టి అందులో ఉన్నటువంటి అపరిపక్వత కూడా మీరు అర్థం చేసుకోండి. నిత్యం అబద్ధాలు చెప్తున్నాడంటే మీకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ దగ్గర అతను ఏ రకమైనటువంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అయ్యాడని అతను మీకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది?
అలా అబద్ధాలతో ఎంతకాలం సాగదీయాలనుకున్నాడు. ఒకవేళ సాగదీయాలని అనుకుని ఉంటే అది అపరిపక్వమైనటువంటి ఆలోచన, పరిణతి లేని ఆలోచన. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అతని అసలు వ్యక్తిత్వం ఏంటి? మీతోనే అబద్ధాలు చెప్తున్నాడా, అందరితోనూ అబద్ధాలు చెప్తాడా? అబద్ధాలు చెప్పడం అతని జీవితంలోనూ వ్యక్తిత్వంలోనూ ఒక భాగమైతే అలాంటి వ్యక్తిని మీరు భరించగలరా? ఇష్టత వేరు, జీవితాంతం కలిసి ఉండడం వేరు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అతనిలో ఉన్న లోపాలు చాలా పెద్దగా అయ్యి భూతద్దంలో కనిపించి మిమ్మల్ని బాధ పెడతాయి అనుకోండి, అప్పుడు మీరు తట్టుకోగలుగుతారా? కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు పరిపరి విధాలుగా ఆలోచించాలమ్మా. బాధ ఎందుకు అంటే అలవాటైన ఆలోచన నుంచి మీరు దూరం అవుతున్నారు. ఒక వ్యక్తిని నా అనుకున్న తర్వాత అతను మిమ్మల్ని మోసం చేయడం అనేది మీరు తట్టుకోలేకపోతున్నారు. అతను మీ జీవితంలో భాగం కాదు అనుకోవడం కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే ఇమోషన్ అంటారా, మీరు ఈ సమయంలో ఇమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆ ఉద్వేగం ఉంది, మీకు బాధ ఉంది కాబట్టి మీకు ఏడవాలనిపిస్తుంది. అతనికి ఆ రకమైన ఉద్వేగం ఉందో లేదో మీకు తెలియదు. అతను కూడా మిమ్మల్ని ఇష్టపడచ్చు గాక. అలాంటప్పుడు నిజాలు మాత్రమే చెప్పి మిమ్మల్ని నమ్మించగలిగినటువంటి వ్యక్తిత్వ ధోరణి అతనిలో ఉందా? వ్యక్తిత్వంలోనే లోపం ఉన్నప్పుడు, ఒకవేళ కనుక వ్యక్తిత్వంలో లోపం ఉంటే ఆ వ్యక్తిత్వంలోనే లోపం ఉన్నప్పుడు జీవితాంతం ఇతనితో మీరు కలిసి నడవగలరా? జాగ్రత్తగా ఆలోచించుకోండి.